ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ నెలలో అసలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది? వీరికి సంబంధించిన పరిహారాలు అంటే ఏంటండి? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. తులారాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే, చాలా యోగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో చెయ్యాలి అని కొన్ని ప్రయత్నాలు చెయ్యాలి అనేటువంటి ఉద్దేశ్యంతో చేసినవి కొంతవరకు ఫలించి, కొంత ఏదో చిన్న అనుమానము చేత ఇవి ఫలించలేదు అనేటువంటి దాని వలన కొన్ని మార్పులు, అనూహ్యమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తారు. ఆ మార్పులు చేర్పులు చేయడం వలన వీళ్ళ జీవితం ఇంక కొంచెం ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఆ నిర్ణయం అప్పుడే తీసుకోవచ్చు కదా అనుకోవచ్చు, కాదు. కానీ ఎప్పుడు ఏ సమయానికి ఏది నిర్ణయం తీసుకోవాలనో అప్పుడే తీసుకోవాలి. అందువలన ఉన్న గ్రహస్థితుల దృష్ట్యా ఈ మాసములో అభ్యున్నతి వైపు అడుగులు వేయటానికి కావాల్సినటువంటి అనుకూలమైనటువంటి గ్రహాలు ఉన్నప్పుడు ఆ దిశగానే మనకు బుద్ధి పనిచేయడం అనేది జరుగుతుంది. అందువలన కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటారు వీళ్ళ జీవితంలో. వ్యాపార దృక్పథంలో కూడా, వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళల్లో కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. నష్టాలు రాకుండా వస్తున్నటువంటి నష్టాన్ని ఎలా నివారణ చేసుకోవాలి అనేటువంటి దాని మీద ఆలోచన చేసి, అక్కడికి నష్టానికి స్టాప్ పెట్టేటువంటి వ్యవహారమైనటువంటి శైలి చూపిస్తారు వీళ్ళు. చేసి ఇంకొక చోట ఖర్చు అనేటువంటిది పెట్టాల్సినటువంటి విషయం వచ్చినప్పుడు నలుగురితో కలిసి పెట్టి దాంట్లో లాభాలు పొందేటువంటి విధానంగా కూడా ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు, ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేయటం. కానీ ప్రతిదీ కూడా త్రాస్తూకముగా, లెక్కాచారంలాగా దీనికి ఇంతే పెట్టాలి, దీనికి ఇంతకంటే ఎక్కువ పెట్టకూడదు అనేటువంటి దృక్పథంతో ముందుకు వెళుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో చేతులు దాటి ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చిందే అని కించిత్ బాధ కూడా ఉంటుంది. అయితే ఏమీ చెయ్యలేని పరిస్థితుల దృష్ట్యా పెట్టాల్సినటువంటి ఇది వచ్చిందని పెట్టడం జరుగుతుంది. కానీ దానికి అనుకూలముగా రాబడి కూడా వస్తుందిగాక, వచ్చి తీరుతుందిగాక. ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆరోగ్యపరమైనటువంటివి చాలా ఆరోగ్యదాయకంగా ఉంటారు. అనారోగ్యం అనేటువంటి మాట వీళ్ళ చెవిన పడదు ఈ మాసంలో. ఒకవేళ చిన్న చిన్నవి ఉండినా వెంటనే మాత్ర వేసుకోగానే తగ్గిపోవటం, మళ్ళీ నేను రియలైజ్ బాగున్నాను అనేటువంటి ధోరణికి రావటం జరుగుతుంది. అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకంటే ఈ నెలలో వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? వివాహ ప్రయత్నాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు కళ్యాణ ఘడియ వచ్చి ఉన్నది. ఈ రాశి వాళ్లకు తప్పకుండా చేసుకోవచ్చును. దానికి అనుకూలమైనటువంటి పనులు వీళ్ళు చేసుకుంటారు. ముందుకు వెళ్ళటానికి కావలసిన నిర్ణయాలు తీసుకుంటారు గాక. ఇబ్బంది ఏమీ లేదు వీళ్ళకు. అలాగే విద్యార్థులకు కూడా చాలా బాగుంది, అనుకూలముగా ఉన్నది. ఎక్కువగా శ్రద్ధ పెట్టి చదవాలి. కొంచెం ఎంత చదివితే అంత అనుకూలముగా ఉంటుంది వీళ్లకు, యోగదాయకంగా. అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు అనూహ్యమైనటువంటి గౌరవము రావటము, అనూహ్యముగా వాళ్లకు గుర్తింపు రావటము. ఇన్నాళ్ళ నుంచి చేస్తున్నా మాకు గుర్తింపు లేదు అని బాధపడేటువంటి వాళ్లకు కొంత గుర్తింపు రావటము, ఇవాటి ఏదో విదేశాలకు వెళ్ళేటువంటి యోగాలు కలగటము, ఇవన్నీ ఏవో జరుగుతాయి ఈ మాసంలో వీళ్లకు. కాబట్టి వాళ్ళ గురించి ఎలాంటి ఇబ్బంది లేదు. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు కొంచెం తెలివిగా ప్రవర్తిస్తారు, తెలివిగా అడుగులు వేస్తారు. ఇంకొకరికి వెళ్ళాల్సినటువంటి ఇది కూడా వీళ్ళ వైపు తిప్పుకోగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి ఇది ఉంటుంది వీళ్లకు. అయితే వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన అనేటువంటిది ఎవరికి వాళ్ళు చేసుకుంటే మేలు జరిగే అవకాశాలు చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. అలానే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి కానీ, రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించండి ఈ నెలలో వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఈ రాశి వాళ్లకు భూముల క్రయ విక్రయాల వలన కొంత బాగా కలిసి వచ్చేటువంటి విధానంగా ఉన్నది. కోర్టు పరమైనటువంటి నిర్ణయాలు వాయిదాలు పడతాయి, కానీ వీళ్లకు క్లారిటీ అనేది రాదు ఈ మాసంలో. ఎప్పుడు పడినట్టుగానే వాయిదా పడుతుంది.
ఎప్పుడు మాకు తెగులుతుందో ఏమిటో ఈ ఇబ్బంది అనేది వంటిది ఉంటుంది. కానీ ఇప్పుడైతే ఈ మాసములో అయితే కోర్టు వివాదాలు, కోర్టుకు సంబంధించినటువంటి విషయాలు వెంటనే కీలకంగా బయటకు వస్తాయనడానికి లేదు. సమయం అయితే పడుతుంది. వాయిదా తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఈ రాశి వారికి సంబంధించిన పరిహారం అంటే ఏంటండి? ఈ రాశి వాళ్ళు ఎక్కువగా పరిహారం చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అని కనుక ఒక్కసారి ఆలోచన చేస్తే వీళ్ళకు మేలు జరిగేటువంటి పరిహారము కపిలవర్ణ గోవుకు గ్రాసము కానీ, లేకపోతే ఆకుకూరలు కానీ, లేదా బెల్లము, బియ్యము ఇటువంటివి ఏవైనా పెట్టడము కానీ చేసుకుంటే మేలు జరుగుతుంది గాక వీళ్ళకు తప్పకుండా కూడా. వృశ్చిక రాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే చాలా శ్రేయోదాయకంగాను, అనుకూలంగాను, వీళ్లకు ఏమి కావాలనో దానికి తగినట్టుగా వాళ్ళ మనస్సుకు తగ్గట్టుగా కొన్ని మార్గాలు ఏర్పరచుకోవటానికి మంచి సులభమైనటువంటి మార్గముగా ఏర్పడుతుంది. గ్రహాలు చాలా అనుకూలముగా ఉన్నాయి. కొన్ని పనులు అంటే ఎప్పటి నుంచో ఆశించినటువంటి పనులు కొన్ని ఉంటాయి ప్రతి వాళ్లకు కూడా, కోరికలు అని. ఆ కోరికలు అలాగే అవుతున్నాయి, బయటికి చెప్పలేక కొన్ని లోపలే పెట్టుకొని, అయితే మనం చెప్పొచ్చులే నలుగురికి ముందే అని ఎందుకు అనవసరంగా అని అలా చెప్పకుండా మర్మగర్భముగా కొంతమంది జీవితంలో ముందుకు వెళుతూ ఉంటారు. వాళ్ళు బయటపడాల్సినటువంటి సన్నివేశము ఈ మాసములో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దేనికోసము, ఎందుకు, ఏమిటి అని గతములో అంతా ఎవరు 10 సార్లు అడిగినా ఏదో నవ్వి పక్కకు పోవటము చేయటము, దాని వివరం అయితే చెప్పకుండా ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్లకు చాలా మేలు జరుగుతుంది గాక. ఉన్నతమైనటువంటి ఆశయాలు, ప్రతిదీ కాస్త అందరికంటే మేమే బాగా ఉండాలి, తప్పుగా కాదు కదా, అందరిది మాకు కావాలనుకుంటే తప్పు, కానీ అందరికంటే బాగుండాలి అని అనుకోవడంలో తప్పు లేదు. అలా అందరికంటే బాగుండాలి, కొన్ని ఆశయాలు నెరవేర్చుకోవాలి. ఉన్నతమైనటువంటి ఆశయాలు ఉంటాయి కొన్ని, అంటే కొంచెము రిస్ట్రిక్షను అంటే కొంచెం పడదు. కొంచెం స్వేచ్ఛ ఇచ్చినారనుకో సంతోషముగా ఆనందంగా చేయగలుగుతారు. సో బర్డన్ ఎక్కువ పెడితే చేయలేని మనస్తత్వం ఉంటుంది వాళ్ళకు. లోపల మదన పడుతూ ఉంటారు, బయటికి అనలేక లోపల ఇబ్బంది పడుతూ అలా ఏవో కొంతమందికి ఉండవచ్చును. వాళ్ళకందరికీ కూడా అత్యంత అనుకూలమైనటువంటి మాసముగా ఇది చెప్పవచ్చును. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు కాస్త జీతాలు పెరగటము కానీ, వాళ్ళ శ్రమను గుర్తించి తర్వాత లేకుంటే ఇంకో చోటికి మార్పులు చేర్పులు జరగటము కానీ ఇలాంటివి ఏవో ఉంటాయి. తగిన గుర్తింపు అనేదైతే వస్తుంది వీళ్లకు. విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది. వీళ్ళ చిరకాల వాంఛలు ఉండేటువంటి వాళ్లకు అవి నెరవేర్చుకోవటానికి ఒక ఇల్లు కావాలను, పెళ్లి కావాలను, కోరుకున్న వ్యక్తితో వివాహం కావాలి అనేటువంటివి కానీ, ఉన్నతమైనటువంటి స్థితి కలగాలి అనుకునేటువంటి వాళ్ళకి కానీ, ఇల్లు కట్టుకోవాలనుకునేటువంటి వాళ్ళకి కానీ, ఈ లోన్ వస్తే నాకు బాగుంటుంది, నాకు మేలు జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి వాళ్లకు కానీ ఇలా అనేక రకాల కోరికలేవో ఉంటాయి. వాళ్లకు ఎవరెవరికి ఏమి కావాలనో దానికి తదనుగుణముగా అనుకూలమైనటువంటి మాసముగా చెప్పవచ్చును వృశ్చిక రాశి వాళ్లకు వీళ్ళకు. అలానే ఇప్పుడు ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? ఎటువంటి ఢోకా లేదు. ఆరోగ్యపరంగా మహాద్భుతముగా అత్యద్భుతముగా ఉంటారుగాక. ఈ రాశి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండరు. ఒకవేళ ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకుంటూ మంచములో ఉండేటువంటి వాళ్ళు కూడా లేచి కూర్చునేటువంటి పరిస్థితి వస్తుంది. అంత అనుకూలంగా ఉన్నాయి గ్రహస్థితులు. కనుక ఎక్కడ ఆందోళన చెందాల్సిన పనేమీ లేదు. ముందు మనస్సే అమ్మ, దేనికైనా కూడా నువ్వు బాగాలేదు, నీకు బాగాలేదంటే బాగాలేకుండా పోతుంది. నీకు బాగుందాయా, నీకు బ్రహ్మాండంగా ఉంది అని మాలాంటి వాళ్ళని మేమే చెప్తున్నాం కదా. బాగుందని చెప్పినప్పుడు నువ్వు చేసుకునేది ఏముంది? నీకు బాగలేదు అది ఉంది అంటే ఏదో మనం అబ్బాయి ఇట్లా చెప్పినారు ఏమిటి అనుకోవచ్చు. బాగున్నప్పుడు మనం దాన్ని గుర్తించి దానికి అనుకూలంగా మన నడవడిక ఉన్నప్పుడు బాగుంటుంది కదా.
నువ్వు దేవాలయానికి వెళితే నీకు బాగుంటుంది అన్నప్పుడు పొయ్యి రావడంలో నష్టం ఏం బాగుండడానికి? నష్టం లేదు కదా, పొయ్యి వస్తావు అంతేగాని అక్కడ పొయ్యి రావడానికి నీకేమో పెద్దగా ఖర్చులు పెట్టుకొని ఏదో ఇబ్బంది పడాల్సిన పనేం లేదు కదా. కాలి నడక లేదు, దూరం ఉంది, ఏదో 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని పోతావు, 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని వస్తావు, అంతే కదా, ఏం చేసేది లేదు అక్కడ. అందుకని అలా యోగవంతముగా ఉన్నది వీళ్లకు, చాలా బాగుంది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ దానిలలో కూడా చాలా తెలివిగా వ్యాపారం చేసుకోవడం జరుగుతుంది, లాభాలు వస్తాయి, ఎటువంటి ఇబ్బంది లేదుగాక లేదు, మేలు జరుగుతుంది. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కొన్ని ప్రయత్నాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉండేటువంటి వాళ్లకు ఖచ్చితంగా ఒక దారి అనేది దొరుకుతుంది. ఆల్రెడీ ప్రయత్నాలు చేసి కొంచెం మేము ఎదగడం లేదు, ఎప్పటికీ ఇట్లే ఉన్నాము అనుకునేటువంటి వాళ్ళకు కూడా ఒక దారి దొరుకుతుంది. వివాహాది ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్లకు లక్షణంగా చేసుకోవచ్చును, ఖచ్చితంగా సఫలీకృతులు అవుతారు. అందులో నిస్సందేహంగా ఎలాంటి ఢోకా ఉండదు గాక మేలు జరుగుతుంది. అలానే ఈ రాశి వారికి సంబంధించి పరిహారాలు అంటే ఏంటండి? ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి రాజకీయ నాయకులు చాలా తెలివిగా ప్రవర్తించడము, తెలివిగా ఒక విషయాన్ని దక్కించుకోవటము, తాను ముందుకు వెళ్ళటము, చొచ్చుకొని పోవడము, మంచి మాటకారితనము, మంచి భాషా జ్ఞానము ఉండడము చేత మంచి గుర్తింపు పొందుతారు. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకుంటే వీళ్లకు యోగము. పరిహారము విషయానికి వచ్చేటప్పటికీ వీళ్ళు ఏమి పరిహారము చేసుకుంటే మేలు జరుగుతుంది అని గనక భావన చేసుకుంటే వీళ్ళు శివాలయానికి వెళ్ళి, మామూలుగా సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి 1 కిలోంబావు బియ్యం ఇస్తే మానసికంగా ప్రశాంతత పొందడానికి మేలు జరుగుతుంది. దృఢంగా వీళ్ళు అనుకున్న పనులు మేలు జరుగుతాయి గాక. ఇది చేయండి, మేలు జరుగుతుంది ఈ మాసంలో. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలండి.